అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క్రిస్టియన్ మైనారిటీ నాయకులు ఎంపీ సురేష్ పేర్కొన్నారు. కడప నగరంలో ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి మైనారిటీ నాయకులుగా ఎన్నిక చేసిన ఇస్మాయిల్ను అభినందించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షులుగా షేక్ ఇస్మాయిల్ గారిని నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి గారు నియమించడం జరిగింది. ఇతనికి పదవి రావడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ గారు నేను మరి సపోర్ట్ చేసి ఇతనికి పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇతను షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీలో మైనారిటీ సెల్లో పనిచేయడం జరిగింది. బాగా కష్టపడ్డాడు. మరి అక్కడున్న పరిస్థితులను బట్టి మైనారిటీలకు తెలుగుదేశంలో బీజేపీ ప్రభుత్వంతో మిలాఖత్ అయింది కాబట్టి అక్కడ ఉండలేను, నేను కూడా కాంగ్రెస్లోకి వస్తానని నాతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఈరోజు అతనికి నగర ఉపాధ్యక్షుడిగా పదవి ఇప్పించడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మోడీని ఈ రాష్ట్రంలో కాదు దేశం నుంచి తరిమేంత వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము పనిచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు ఇటు ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు, హిందువులు అందరూ కలిసి కూడా ఏకకంఠంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, అధిక ధరలు తగ్గాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, మత సామరస్యానికి ప్రతీకగా ఉండాలి అంటే కాంగ్రెస్ రావాలి, మారణ హోమాలు తగ్గాలి అంటే కాంగ్రెస్ రావాలి, స్త్రీలకు రక్షణ కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, దేశం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని ఈరోజు దేశమంతా కూడా కాంగ్రెస్ 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 అంటున్నారు. ఈ రాష్ట్రంలో అయితే షర్మిలకు వచ్చినప్పటి నుంచి ముస్లిం క్రిస్టియన్లందరూ కూడా వైసీపీకి ఓట్లేస్తూ ఉన్నారు. షర్మిలమ్మ అడుగుపెట్టిన 6 నెలల నుంచి ఎక్కడ చూసినా షర్మిలమ్మకే మా ఓటని ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధులు ఎక్కడ ఎవరెవరున్నారు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారంటే నిజంగా ఈరోజు చాలా మంచి శుభగడియ. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వస్తుంది. ఆ రోజు ఏదైతే కోల్పోయామో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నటువంటి రాహుల్ ప్రధాన్ అన్నటువంటి కావాలన్న నిర్ణయాన్ని షర్మిల ద్వారా మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం.